It's me, Priyanka Singh. Oh Priya, Priya, oh my dear Priya. How do you feel అండి ఈ రోజు ఈ స్టేజ్ లో ఇక్కడ కూర్చున్నందుకు? కష్టే ఫలి అనేది నేను నమ్ముతానండి. ఒక్కోసారి ఏమీ లేని రోజులు కూడా చూసాను నేను. ఆకలి ప్రతిదాన్ని నేర్పిస్తుంది అంటారు కదండి. ఆకలి, జీవితం, టైం. ఏ పాయింట్ లో మీరు ఇంట్లోంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు? నేను ఆ పాత పురాణం అంతా తవ్వుకొని నేను బాధపడలేను. బికాస్ ఇట్స్ లిటిల్ హర్టింగ్ మీ లైక్ బికాస్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్, ఎన్నైనా అడగొచ్చు. ఫస్ట్ హెడ్లైన్ క్వశ్చన్స్ ఆ రెండు ఉంటాయి. మీరు ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యారు, ఎంత ఖర్చు అయింది, ఎక్కడ అయ్యారు, ఎంత పెయిన్ చూసారు, తమ్నైల్ నా పాత ఫోటో పెడతారు, కొత్త ఫోటో పెడతారు. అరే దిమాగ్ లేదా, ప్రియాంక సింగ్ ఫోటో పెడితే మీకు వ్యూస్ రావా? పాత ఫోటో ఎందుకు పెట్టాలి? బేసిక్ కామన్ సెన్స్ అండి అది. మీకు ఈత రాదు, ఒక నూతుల నుంచి మళ్ళీ మీరు ఒడ్డు మీదకి వచ్చారు, మళ్ళీ మీరు ఆ నూతులో తోసేసి ఇప్పుడు ఎలా మీదకి వస్తే ఒకసారి వచ్చి చూపించు అని అడుగుతారు ఎవరైనా? లైక్ మీరు ఒక వీడియో పెట్టారు కదా, బిగ్ బాస్ నుంచి వచ్చాక నాన్నని కలిశారు, ఆయన డాన్స్ వేస్తున్నారు, తండ్రికి కూతురికి ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ బంధాన్ని మళ్ళీ కలవడానికి వెళ్ళినప్పుడు అండ్ యూ రియలైజ్ ధైర్యంగా ఫేస్ చూపించగలుగుతా అని తెలిసినప్పుడు ఎలా అనిపించింది? అది బిగ్ బాస్ నుంచి రాగానే అది జరిగిందండి. ఫేస్ చూపించడం కానీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. బట్ ఐ డెంట్ ఈవెన్ టచ్ మై ఫాదర్. లైక్ నాకు అంత ధైర్యం సరిపోలేదు. నాతో ఆయన ముద్దు పెడితే ఒక మాట మాట్లాడారండి, చాలా ధైర్యంగా ఉంటావు, ఎప్పుడూ అలానే ఉంటూ చూస్తూ ఉంటాను, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నారు. ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తిను, తిన్నావా నాన్న, ఏం చేస్తున్నావు అని అడిగేవారు. ఇప్పుడు ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. కనీసం ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా. నేను అతనికి ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు లైక్ నాకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆడే మాటలు అవన్నీ హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ చాలా జోవియల్గా ఉండబోతుందండి. బేసిక్గా ఒక మనిషి స్టోరీని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇవాళ హైదరాబాద్ దాకా వచ్చి లైఫ్లో ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తన సంకల్పమే తన జీవితంలో సక్సెస్ చూపిస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. సో తను ఎవరో కాదండి, ప్రియాంక సింగ్ మన ముందర ఉన్నారు. మరి ఏంటి మన పింకీ జర్నీ? అండ్ బేసిక్గా మన పింకీ చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. సో ఈ లిమిటెడ్ ఇంటర్వ్యూస్లో అన్లిమిటెడ్ ఫన్ అనేది ఇంటర్వ్యూలో జనరేట్ చేద్దాం. హాయ్ అండి. హలో సుధీర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. కొంచెం టెన్షన్ అయిపోతున్నా. ఎందుకండి? 3 సంవత్సరాలు వెయిట్ చేయించారుగా ఇంటర్వ్యూకి. అయ్యో అదేం లేదండి, కొన్ని కారణాల వల్ల మీకు తెలిసిందే కదా. సో అందుకని ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అవ్వలేదు. ఓకే. సో మా పింకీని చూస్తే లైక్ అంటే మా అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఇలాంటి ఒక మెంటాలిటీ లైక్ థాట్ ప్రాసెస్ ఉన్న కిడ్ ఉండాలనేది అనిపిస్తుంది. సో మీ గురించి చూసినప్పుడు ఏంటంటే నాకు ఒక గ్రేట్ జర్నీ లాగా ఫీల్ అవుతాను. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్న ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అయినా సరే, సొసైటీ అయినా సరే, ప్రతి ఒక్క దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎదిగారు. హౌ డూ యూ ఫీల్ అండి ఈ రోజు ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చున్నందుకు? కష్టే ఫలి అనేది నేను నమ్ముతానండి. బికాస్ అందరికీ తెలిసిన జర్నీనే లేదు నా పాస్ట్ జర్నీ అనేది. 15 years అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి బ్రతకటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇదే ఆఫీస్ ఎదురుగా మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఐ సిట్ దేర్ అండ్ like the age అనమాట, like 15 years before. ఓకే. నాట్ 15, 13 years before. సో ఏడ్చా అనమాట, లైక్ ఏం చేయాలో ఏమీ తెలియదు, ఎంత చిన్న వయసులో వచ్చేసాను అని. ఈరోజు అదే టెంపుల్ ముందు నేను ఒక అతిథిగా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే వెళ్ళే ప్రతిసారి కూడా స్వామి నువ్వు ఉన్నావు అని నేను నమ్ముతూ ఉంటాను. సో ఆ దేవుడిని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటాను కదండి. సో నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఒకరికి మనం కీడ్ చేయకుండా మనం ముందుకెళ్ళాలనుకుంటే మనకు ఖచ్చితంగా మంచి దారే దొరుకుతుంది అనేది నేను నమ్ముతాను. ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా చాలా లాంగ్ జర్నీ చేశారు. ఇందులో కూడా లైక్ మేల్ డామినేట్ ఇండస్ట్రీ అని కూడా అంటుంటారు. బట్ ఇలాంటి డామినేట్ ఇండస్ట్రీలో కూడా యూ రైజ్ అప్. హౌ? మెయిల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో మెయిల్కి నాకు సంబంధం ఏముందండి? బికాజ్ నాకు ఎవరైనా పోటీ ఇవ్వాలి అనుకుంటే అమ్మాయిలే ఇవ్వాలి. సో అమ్మాయి చాలా కొంచెం టఫ్ క్వశ్చన్ లా ఉంది. జస్ట్ బీ లైక్ యూ, వేర్ ఎవర్ యూ ఆర్, జస్ట్ బీ లైక్ యూ. నేను ఎక్కడ ఎలా ఉంటానో అలానే ఉంటానండి. అండ్
నేను పరిగెత్తెళ్ళి పెప్సీ పాలు తాగే టైప్ కాదు, నేను నిలబడి నీళ్ళు తాగే టైప్. నాకు ఎప్పుడు ఏదైతే వస్తుందో అదే నేను చేసుకుంటాను అనుకునే టైప్ తప్ప అరే వాళ్ళు నాకు పోటీ ఇస్తున్నారు, వీళ్ళు నాకు పోటీ ఇస్తున్నారు, అదంతా నేను పట్టించుకోనండి. నేను వాళ్ళకి పోటీ కాదు, వాళ్ళు నాకు పోటీ కాదు. మీరే అన్నారు కదా ఐ రెస్పెక్ట్ మై వర్క్ అని. ఐ రెస్పెక్ట్ మై వర్క్ అనమాట. లైక్ నాకు అవకాశం వచ్చింది అంటే భగవంతుడా నాకు ఒక అవకాశం వచ్చింది అంటే నేను తినడానికి, నాకు ఉండటానికి, నేను ఇంకొకరికి పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అనుకునే టైప్ తప్ప అరే వాళ్ళు ఎదిగేస్తున్నారు మనం ఎందుకు ఎదగట్లేదు అదంతా లేదు. టైం విల్ కమ్ అండి. ఇండస్ట్రీలో మనకి తెలుసు కదా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి మనకి, ఆ టైం కూడా రావాలి మనకి, అవకాశం రావాలి అంటే. అండ్ మా పింకీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? శ్రీకాకుళం అమ్మాయి. శ్రీకాకుళం. ఓకే, అంటే శ్రీకాకుళం హైదరాబాద్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ పెరిగిన వాతావరణం కానీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, మరి చిన్నప్పటి నుంచి ఎలాంటి లైఫ్ స్టైల్లో మీరు పెరిగారు? లైక్ ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. సో మై మదర్ వెన్ ఐ వాజ్ 4 years old she is passed away ఓకే, అమ్మ లేరు. సో మా నాన్నగారు ఐ థింక్ నేను 4th standardలోనో ఎప్పుడో మా నాన్నగారు అగైన్ మ్యారేజ్ చేసుకున్నారు. తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ నాకు ఈ మమ్మీ వచ్చిన తర్వాత మాత్రం నాకు అదంతా ఫుల్ఫిల్ అయిపోయింది. షీ ఈజ్ లైక్ గాడెస్ ఫర్ మీ అనమాట. లైక్ ఆవిడ ఒక దేవతలా ఉంటారు మాకు అంతే ప్రేమను చూపిస్తారు ఎప్పుడు, అది ఇది అని ఏమి ఉండదు మాకు. సో అట్లాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఖచ్చితంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది చూస్తూనే ఉంటాం, చూసాము, పెరిగాము, అది ఇది. ఇప్పటికీ కూడా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను, అక్కడికి వెళ్ళిపోతే నేను మళ్ళీ శ్రీకాకుళం అమ్మాయినండి. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, ఆ మమ్మీ చెప్పి మమ్మీ ఏడ్ చేస్తున్నావు, ఆ సర్లే నేను మళ్ళీ చేస్తాను, సరే మమ్మీ మళ్ళీ చేస్తాను అనేది వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ అనమాట. అండ్ నేను విన్నా మీ జర్నీలో కూడా చిన్న వయసులోనే లైక్ వెన్ యూ గెట్ సమ్ డిఫరెంట్ హార్మోన్ ఫీలింగ్స్, దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్ ఆలోచిస్తూ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా చాలా పీస్ ఆఫ్ మైండ్తోనే వాకిన్ అవుతున్నారు, వాకౌట్ అవుతున్నారు. అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అప్పట్లో తెలియదండి, అంటే లైక్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలీదు. లైక్ చూస్తేనేమో ఒక పక్క పెద్ద ఫ్యామిలీ, మా నాన్నగారికి చాలా పెద్ద పేరు ఉంది ఊర్లోన. సో పలానా సింగర్ ఫ్యామిలీ అంటే చాలా మంచి పేరు ఉంది అనమాట మా నాన్నగారికి. అందరూ మా నాన్నగారు అలా ఊర్లోకి ఎవరైనా వస్తే అందరూ నమస్కారం పెట్టే ఇది మా నాన్నగారికి ఉంది. సో ఆయన పేరు చెడగొట్టకూడదు. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారు మా 6 పిల్లల్ని కూడా, వీఆర్ 6 siblings అనమాట, మా 6 కూడా రెక్కల కింద పెంచారు మమ్మల్ని. సాయంత్రం 6 అయితే మేము బయటకు వెళ్ళకూడదు. లైక్ పొద్దున్న 6 గంటలకే లెగాలి, 7 గంటలకు మా కాలకృత్యాలన్నీ తీరిపోవాలి, 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి, 8:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. ఒక సిస్టమాటిక్ అనమాట. ఆయన బండి మీద వెళ్ళాలి, ఆయన బండి మీదే రావాలి. సర్టెన్ ఒక ఏజ్ వరకు కూడా మాకు అదే జరిగింది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే ఇప్పుడు నాన్న అమ్మ చనిపోయాక ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. చాలా మంది పిల్లలకి చిన్న వయసులో నుంచి ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది. బట్ మీకు ఎందుకు క్యారీ అవ్వలేదు? మాకు అసలు అలా ట్రీట్ చేయలేదండి ఎవరు. అట్లీస్ట్ అంటే మనిషి ఇంట్లోకి వచ్చాక కొద్ది రోజులు ఉన్నాక స్వభావం తెలుస్తుంది. లేదండి, ఆవిడ మమ్మల్ని ముందు నుంచి కూడా బ్రహ్మాండంగా చూసుకునేవారు. నిజంగా ఒకవేళ ఎవరికన్నా తల్లి ప్రేమ దొరకకపోతే ఆవిడ లాంటి ప్రేమ ఖచ్చితంగా దొరకాలని మా అమ్మని, హెర్ నేమ్ ఇస్ పద్మావతి. సో మేమందరం ఊరికే ఏడు మమ్మీ ఊరికే ఏడిపిస్తూ ఉంటాం అన్నమాట. షీ సో ఇన్నోసెంట్ అండి. అసలు మేము తెగ అల్లరి చేసేవాళ్ళం. నన్నైతే మా అమ్మ ఇంటర్ వరకు కూడా కొట్టింది, నా ఇంటర్ వరకు కూడా కొట్టింది, నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదని. సో అట్లా అనమాట. ఎక్కువ బాండింగ్ మాతో ఉండింది, చిన్నపిల్లలతో ఉండింది. సో ఐ లవ్ హెర్ వెరీ మచ్. అండ్ ఏ పాయింట్లో మీరు ఇంట్లోంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు? ఆఫ్టర్ మై 10th అండి. ఆఫ్టర్ మై 10th క్లాస్ అయిపోయిన తర్వాత లైక్ నాకు కాలేజ్ చదవడం ఇష్టం లేదు, అది ఇది అనుకున్న టైంలో వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అప్పుడప్పుడే కొంచెం ఎదుగొస్తున్న మైండ్, టీనేజ్, లైక్ ఎలా ఉంటుందంటే అదే అంటారు కదా, ఉడుకు రక్తం, మాట వినదు కదా. సో వీళ్ళేంటి నన్ను ఇలా అంటాం, ఊర్లో వాళ్ళు ఏంటి నన్ను ఇలా అంటాం, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, సో నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ఏదైనా సాధించేయాలి, అది ఇది అనుకునే టైప్ అనమాట. సో ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదండి. మెచ్యూరిటీ లేదనుకోవచ్చు, బట్ యూ ట్రావెల్ సో లాంగ్. ఎట్లా అంటే ఆకలి ప్రతిదాన్ని నేర్పిస్తుంది అంటారు కదండి. ఆకలి, జీవితం, టైం. సో మనం నేర్చుకుంటే, నేను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను మాట చెప్తాను, నువ్వు నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఓపి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది,
ఆయన దగ్గర నుంచి ఒక లెసన్, అది మంచి అయినా చెడైనా సరే. సుధీర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక లెసన్ నేర్చుకోవచ్చు, ప్రియాంక దగ్గర నుంచి ఒక లెసన్ నేర్చుకోవచ్చు. సో అలా నేర్చుకున్నదేనండి. ఈవెన్ నేను చదువుకున్న తెలుగు మీడియం, అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు నౌ ఐ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్ అనమాట. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ తమిళ్ ఆల్సో. ఐ కెన్ మేనేజ్. தமிழ் நல்லா புரியும், பேசுறதுக்கு வர. నాకు తమిళ్ ఒకటే వచ్చు, నా ఉన్నాయి కాదలికిరే. అవునా? ఒక అమ్మాయి చెప్పింది, అదే గుర్తుపడిపోయాది. అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. బట్ ఆ రోజు నేను ఎస్ చెప్పలా. అవునా? ఓకే, ఇప్పుడు నాకెందుకు చెప్తారు అది? అయ్యో మీకు కాదండి, ఇంట్లో నుంచి బాక్సింగ్ లో చేసుకొని వచ్చి కొడతారు. ఓకే. సో మరి చిన్న ఏజ్ లో ఇల్లు వదిలేశారు, హైదరాబాద్ కి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ మా చిన్నక్క వాళ్ళు ఉండేవారండి. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇంక వాళ్ళతోనే స్టే చేస్తూ నేను అవకాశాల కోసం ట్రై చేసేదాన్ని. సో అనుకోకుండా అలానే నా తెలిసిందే అందరికి, కన్నడ నుంచి స్క్రీన్ ఇంట్రడక్షన్ అయ్యింది. అంతకుముందు గీతాంజలి గారి దగ్గర, ఓల్డ్ యాక్ట్రెస్ గీతాంజలి గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర మేనేజర్గా వర్క్ చేశాను నేను. సో అక్కడ నుంచి ఇంకా అట్లా కాంటాక్ట్స్ అన్ని పెరుగుతూ చెప్తున్నాను కదా, ఏ చిన్న అవకాశం దొరికినా సరే నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఫస్ట్ ఇన్కమ్ ఎంత మా పింకిది? ఫస్ట్ ఇన్కమ్ 150 రూపీస్. 150 రూపీస్. సో అంటే లైక్ అన్ని సర్కమ్స్టాన్సెస్ లోంచి కూడా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ సంపాదన 150 రూపీస్. సో 150 చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? 150 రూపీస్ ఫస్ట్ నేను 150 రూపీస్ చూసేసరికల్లా మా ఇంట్లో వాళ్ళకి లైక్ ఇందులో నేను ఏం పంపించాలంటే, వాళ్ళకి ఏం పంపించాలి అని ఏం లేదు, బట్ మనకు ఉంటుంది కదా, లైక్ నా ఫస్ట్ శాలరీ పంపించాలి అది ఇది అని చెప్పేసి. సో అట్లా నేను మా డాడీకి రీఛార్జ్ చేయించా ఫస్ట్. ఓకే, ఫస్ట్ రీఛార్జ్ చేయించాను. ఆ తర్వాత మా అమ్మ అనింది, ఇలాంటి వేషాలన్నీ ఎక్కువ నేనే ఇక్కడ కావాలంటే డబ్బులు పంపిస్తాను, ప్రస్తుతాన్ని ఖర్చులు కొంచుకో, అంతేగా నువ్వు ఇట్లాంటివన్నీ ఇబ్బంది పడబాకు అని. తర్వాత ఇంక అంతే అండి, ఇంక అట్లాగా ఇంకా అక్కడ నుంచి పెరుగు 150 నుంచి 1,50,000 దాకా కూడా నేను పర్ డేకి సంపాదించిన రోజులు. పర్ డేకి 150 ఎక్కడ, 1,50,000 ఎక్కడ. సో లైఫ్ ఈజ్ ఎ మిత్. అవునండి, ఇది చూసాను అది చూసాను, ఒక్కోసారి ఏమీ లేని రోజులు కూడా చూసాను నేను. సో ప్రతిదీ చూసానండి నేను. మీ గురించి కొంచెం పర్సనల్ గా అడిగేస్తే, బట్ డోంట్ బి సీరియస్. ఓకే. యా, థింగ్ ఏంటంటే లైక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎవరికైనా సరే మనకు నచ్చిన లైఫ్, మనకు నచ్చిన ఫుడ్ ఇట్లా చూస్ చేస్తారు. బట్ మనకు నచ్చిన రూపం కూడా మనం సెలెక్ట్ చేసుకునేది కూడా మనుషులకు ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ఇలా ఉంటే రైటా, ఇలా ఉంటే రాంగా, అయ్యో అలా చూస్తారు ఇలా చూస్తారు అని ఒక ఒపీనియన్లో సాటిస్ఫాక్షన్ వదిలేసుకొని ఒకరి కోసం బ్రతికే స్టేజ్లు చూస్తుంటాం. బట్ మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే డెసిషన్ని ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నారు? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉందండి, నిషా అని. తను నేను ఏది ఆలోచించినా సరే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఓకే. మా ఇద్దరికి మాటలు కూడా అక్కర్లేదు, కంటి చూపులు చాలు మాట్లాడుకోవడానికి. లేదు, జస్ట్ మాట్లాడుకుంటాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం కలిసి ఎక్కడో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, లంచ్కో డిన్నర్కే వెళ్ళాం. నాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది, అది తనకు అర్థమైపోతుంది. తనకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది, నాకు అర్థమైపోతుంది. జస్ట్ మేము ఊరికే ఐస్తో మాట్లాడుకుంటాం. వెళ్ళిపోదాం, పద అంతే. సో అంతే, ఇంకా రీజన్ ఏం మాట్లాడుకోం. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఏమైంది అని అప్పుడు అడుగుతాం. సో అంతే తప్ప ఇంకా. సో నా నిషా అనేది నా బెస్ట్ ఫ్రెండ్. సో తను నేను ఒకేసారి డెసిషన్ తీసుకున్నాము, ఎప్పటి నుంచో అవ్వాలి అని. మాకు చిన్నప్పటి నుంచో సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి సో అయిపోయామండి అంతే. ఓకే. దాని నుంచి నెక్స్ట్ ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అదంతా ఏం లేదు. ఇప్పుడు మనకుంది, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిర్యానీ తినాలని ఉంది, బిర్యానీ తింటాము. బిర్యానీ తింటే వేడి చేసేస్తుందేమో, రేపు నేను మళ్ళీ మజ్జిగ తాగలేమో, ఇదంతా ఆలోచిస్తారా? ముందు వేడివేడిగా ఉన్న బిర్యానీ తింటారు మీరు ఆకలి మీద ఉండేటప్పుడు. బట్ ఇది ఒక రోజుకి ఎండ్ అయ్యేది, బట్ మీ స్టెప్ తీసుకునేది లైఫ్ టైం. అఫ్ కోర్స్ అండి, బట్ నాకు ఇదే బిర్యానీ నాకు లైఫ్ టైం కావాలి. బికాస్ నేను ఫేక్గా ఉండలేకపోతున్నాను, నా వల్ల కాదు అది. సో అందుకని నేను మార్చుకోవాలనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నా. ఓకే. బట్ కొన్నిసార్లు అంటే లైక్ నెక్స్ట్ పేరెంట్స్ను, ఫ్యామిలీను అట్లీస్ట్ కొన్ని జోన్స్లో అన్నా మనం వెళ్ళి కొంచెం ఆ బాండింగ్స్ వాటిని కూడా డైల్యూట్ చేసుకోవాలి కదా. సో అంటే లైక్ క్వశ్చన్ చెప్పారా ఇట్లా చేస్తున్నాను నేను? ఇలా లేదండి, చేసేటప్పుడు జరిగేటప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. అంతా జరిగి నాకు 1 year తర్వాత మా ఇంట్లో తెలిసింది. ఓకే. అఫ్ కోర్స్, బట్ తెలిసిన వెంటనే నాకు కాల్ చేసింది మా పెద్దన్నయ్య, మేమందరూ ఉన్నాం, నువ్వేం కంగారు పడుకో అని. మా నాన్నగారిని ఒప్పించడం చేయడం కొంచెం కష్టమైన పని, కానీ బట్ ఇంకా అంతా ఆల్ సెటిల్డ్ అండి. ఇప్పుడు నేను ఆ పాత పురాణం అంతా తవ్వుకొని నేను బాధపడలేను. బికాస్ ఇట్స్ లిటిల్ హర్టింగ్ మీ, లైక్ బికాస్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్, ఎన్నైనా అడగొచ్చు. ఎందుకు వై యూఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్, జుట్టు గురించి, స్కిన్ గురించి, మూతి గురించి, ముక్కు గురించి తప్ప దెర్ ఇస్
ఇంకేం లేదా ప్రియాంక సింగ్ గురించి అడగటానికి అని నాకు అనిపిస్తుంది. సో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కూడా దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఫస్ట్ హెడ్లైన్ క్వశ్చన్స్ ఆ 2 ఉంటాయి. మీరు ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యారు, ఎంత ఖర్చు అయింది, ఎక్కడ అయ్యారు, ఎంత పెయిన్ చూసారు. సో నేను చార్జ్ పెట్టి ఒక దెబ్బ కొట్టాను అనుకోండి, ఆ దెబ్బ కనిపిస్తుందా, నొప్పి కనిపిస్తుందా? నొప్పి నాది, అది అయిపోయింది. మీరు మళ్ళీ ఎందుకు నీకు ఆ రోజు దెబ్బ తగిలింది కదా, నొప్పి ఎంత వచ్చింది, మీరు ఎందుకు అది గుర్తు చేయాలనుకుంటారు? నేను మర్చిపోయాను. ఓకే, నా పాత పేరు సాయి తేజ్ అనేది అందరికీ తెలుసు. దానిని నేను మర్చిపోయాను. ఆ వ్యక్తిని నేను చంపేసుకొని ప్రియాంకగా నేను మళ్ళీ పుట్టాను. ట్రీట్ మీ యాజ్ ఏ ప్రియాంక ఓన్లీ. దాని వై ఐ ఆస్కింగ్ అబౌట్ మళ్ళీ అగైన్? ఎందుకు మీరు మళ్ళీ వెనక్కి వెళ్తారు? మీరు ఒక నూతిలో నుంచి మీకు ఈత రాదు, ఒక నూతిలో నుంచి మళ్ళీ మీరు ఒడ్డు మీదకి వచ్చారు, మళ్ళీ మీరు ఆ నూతిలో తోసేసి ఇప్పుడు ఎలా మీదకి వస్తే ఒకసారి వచ్చి చూపించు అని అడుగుతారు ఎవరైనా? సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఒక్క యాంకర్ అడిగే క్వశ్చన్ ఇదేనండి. అందుకని నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఓకే, రాసుకోండి, నాకు ఆల్రెడీ ఇచ్చేసారు ఆన్సర్. లేదండి, ఇది వరకు కూడా నేను చెప్పాను. ఇంకొన్ని ఎబ్బెట్ క్వశ్చన్స్, వెరీ అక్వర్డ్ క్వశ్చన్స్, ఎంత గలీజ్ ఉంటాయంటే మినిమం చదువుకునే వాడికి మినిమం కామన్ సెన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ అడగరు. ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. నాకు ఆ టైంలో నాకు యాక్చువల్లీ మూడ్ స్వింగ్స్ ఎక్కువ. నాకు ఆ టైంలో మూడ్ బాగుంటే ప్రాపర్ ఆన్సర్ ఇస్తాను, లేదంటే మాత్రం తిట్టేస్తాను డెఫినెట్గా. బట్ ఈ క్వశ్చన్ అయితే నేను జనరల్గా అడుగుతాను, నన్ను స్వింగ్ చేయకండి. లేదు. సో థింగ్ ఏంటంటే లైక్ మీరు అన్నారు లైక్ కొంచెం డిఫరెంట్ మూడ్స్ మారిపోతుంటాయి ఇమీడియట్ గా అనేసి. అంటే లైక్ మేల్ ఆర్ ఫిమేల్ హార్మోన్స్ 2 ఉండడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాట్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ కి ఉంటుంది, ఫీమేల్ కి ఉంటుంది, యాజ్ ఏ థర్డ్ పర్సన్ ఎవరికైనా సరే ఉంటుంది, అది కామన్. మాకు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ మీకు ఉండదా? మీకు ఒకసారి కోపం సర్రమని ఎందుకు వస్తుంది? ఒక్కోసారి ఎందుకు ఊరికే కూల్ అయిపోతారు? ఒక్కోసారి ఎందుకు మీరు రొమాంటిక్ మూడ్లోకి వెళ్తారు? బిహైండ్ ఏముంది దాని వెనక? హార్మోన్స్ అనేవి ఉన్నాయి కదా, అంతే. ఓకే, సో అట్లా అదే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది నాకు ఉంటుంది, నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా ఈ ఇట్లాంటి దాని వల్ల ఎప్పుడన్నా డిస్టర్బ్ అయ్యారా? లైక్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగటివ్? అయ్యాను, చాలా సార్లు అయ్యాను. షూటింగ్స్ లో ఎస్పెషల్లీ 5 నిమిషాలైన మూడ్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, ఏదో ఒక్కసారి ఇంకేదో వెంటనే నోరు జారేస్తారు. ఇంకా నేను ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నమాట. ఏం మాట్లాడను, వెళ్ళిపోతా అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు అక్కడెక్కడైనా కూర్చొని అలా ఆలోచించి కొంచెం వాటర్ తాగి మళ్ళీ సెటిల్కి వస్తాను. అందరూ ఏమైపోయి ఉంటే ఏం లేదు, నార్మల్గానే ఉంది. సో ఐమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంత త్వరగా నోరు జారే మనిషిని కూడా కానండి. ఇందాక కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు అంత రఫ్గా చెప్పాను అంటే లైక్ సి ప్రతి ఇంటర్వ్యూలో ఇట్స్ మీన్స్ 8 to 9 years అంటే నా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి కూడా ఎందుకు ఇంకా అదే అడగటం? ఐఎమ్ ప్రియాంక సింగ్. You can ask me about Priyanka. Why are you talking about my journey? It's been 9 years. అది నాకు గుర్తు కూడా లేదు ఇప్పుడు, బికాజ్ అది నేను మర్చిపోవాలనుకునేటువంటి జర్నీ. అదే గుర్తు చేస్తారు. లేదంటే యూట్యూబ్లో ఏదైనా చూడాలనే సరే thumbnail నా పాత ఫోటో పెడతారు, కొత్త ఫోటో పెడతారు. అరే దిమాగ్ లేదా? ప్రియాంక సింగ్ ఫోటో పెడితే మీకు వ్యూస్ రావా? పాత ఫోటో ఎందుకు పెట్టాలి? బేసిక్ కామన్ సెన్స్ అండి అది. ఒకవేళ నా గురించి ఏదైనా చెప్పాలనుకున్నా సరే, పలానా జబర్దస్త్ సాయి తేజ ఒకప్పుడు అబ్బాయిగా ఉండేవాడు, తర్వాత అమ్మాయిగా మారింది. లైక్ ఏం జరుగుతుంది మీ మైండ్కి? అది అడగలేదు. జబర్దస్త్ సాయి తేజ అదంతా మీకు అక్కర్లేదు. ప్రజెంట్ మాట్లాడు. తీనా మీ కనెక్షన్లు ఎన్నెన్ని ఉన్నాయో పాస్ట్లో అవన్నీ తీసి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది ఏదైనా సరే? దిస్ ఈస్ ఫర్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్. కానీ కొన్ని ఛానల్ రీసెంట్గా ఒకసారి నాకు హెల్త్ ఇష్యూ అయింది. ఎవరో డాక్టర్ అంటే, ఆయన ఏ డాక్టర్ నాకు తెలీదు, ఒక ఇంత పెద్ద చాటభారతం పెట్టాడు. సర్జరీలు చేయించుకొని ఏం ఓపిక ఉంటుంది, తాగుళ్ళకి తిరుగుళ్ళు ఉంటాయి. ఆయన చూసాడా నేను తాగడం? ఆయన చూసాడా నేను ఎవరితో నేను తిరగడం? ఏం మాట్లాడితే బేసిక్ కామన్ డాక్టర్. నాకు తెలిసి హీస్ నాట్ ఎంబీబీఎస్ డాక్టర్ అండి. మేబీ హీస్ ఆర్ఎంపీలు కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారండి. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ అంటే ఎంతసేపు ఉన్న బ్యాక్ లైఫే షాడోసే ఫాలో అయ్యే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చేవి అన్నీ చూస్తుంటారు కదా, ఆ మూమెంట్ మీ రియాక్షన్స్ అనేవి బయటికి చెప్పరు. బట్ హౌ కెన్ యూ కమ్ అవుట్? అది చెప్తున్నాను కదండి, మూడ్ స్వింగ్స్ అనేవి నాకు 5-10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు ఫోన్ చేసి ప్రియాంక గారు నేను ఇది చూశాను, ఎవరైనా షేర్ చేస్తుంటారు, సర్ర అనిపోతుంది. బట్ ఆ పీక్ మూమెంట్స్ ఉంటాయి. బట్ దాన్ని మళ్ళీ మీ ఫ్రెండ్స్తో మళ్ళీ కూర్చున్న క్యాజువల్ టాక్స్లో కూడా ఇక్కడో చోట ఒక మూమెంట్ గ్లిచ్ అవుతుంటుంది. పట్టించుకోనండి, ఇంకా అది ఇంక వదిలేస్తాను. ఇంకా ఒక్కసారి నాకు ఆ విషయం మీద కోపం వస్తుంది.
ఒక్కసారి నాకు అది నా మైండ్లోకి వచ్చి నేను ఇంకా అది కూల్ అయిపోయానంటే అది నేను మళ్ళీ దాని మీద ఎట్టు పరిస్థితుల్లో నాకు ఆ విషయంలో కోపం రాదు. ఓకే. సో ఎట్టు పరిస్థితుల్లో ఇంకా అది నాకు కోపం రాదు, ఒకేసారి వస్తుంది నాకు కోపం అనేది. అది వన్స్ ఒకసారి వచ్చిందంటే అది మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఓకే. దాని గురించి నేను రీకలెక్ట్ చేసుకోను. అండ్ ఎక్కువగా మాకు కనిపించేది అంటే లైక్ ఇండస్ట్రీలో మీ కెరియర్ పరంగా చూసుకుంటే నాగబాబు గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ బాగా సపోర్ట్ ఇస్తారని చెప్పి చాలా మంది అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? నిజమేనండి. నిజంగా నేను అప్పటికి ఇప్పటికీ నేను ఆయన పేరు తలుచుకున్నా సరే ఐ హ్యావ్ ఎ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ నాగబాబు సార్. ఆయన నన్ను కూతురులా చూసుకున్నారండి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు తెలిసి నేను జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే నా కుటుంబానికి, నా స్నేహితులకి, ఆయనకి అని నేను చెప్తానండి. నేను ఇంకెవరికి నేను రుణపడలేను. ఓకే. సో నా జీవితంలోనే అంత స్థానం ఇచ్చుకుంటాను నేను ఆయనకి. మనకన్నా హయ్యర్ పొజిషన్ ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు జనరల్ గానే మనం రెస్పెక్ట్ చేస్తాము, డౌన్ టు ఎర్త్ ఉంటాం. బట్ వాళ్ళు మనకి ఆ రెస్పెక్ట్ చూపించాలంటే సంథింగ్ దే నీడ్ టు ఫైండ్ కదా. సో మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఏంటి? మేబీ సార్ నన్ను వాళ్ళు చూసారండి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ కదా. లైక్ వెన్ ఐ వాజ్ 15-16 అప్పటి నుంచి ఆల్మోస్ట్ నాకు 21 to 24 వచ్చేదాకా 22 వచ్చేదాకా కూడా ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక 4-5 years నన్ను చూసారు వాళ్ళు. ఓకే. సో ఎప్పుడు నా మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు కొంచెం నీట్గా, కొంచెం దీనిగా ఉండేదాన్ని, పద్ధతిగా ఉండేదాన్ని. నా పని ఏంటో నేను చూసుకునేదాన్ని. అలాంటి పక్క వాళ్ళు ఎవరు పద్ధతిగా ఉంటారని కాదు, అంటే ఎవరికి నచ్చినట్టు నా వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేదో అలానే ఉండేదాన్ని. సో సార్ కాదంటే బాగా ఇష్టం అనమాట. లైక్ తను ఎవరికి డిస్టర్బ్ చేయదు ప్రియాంక అనే అమ్మాయి. సో అట్లా అందుకే నేను ఒక రియాలిటీ షోలో ఉండేటప్పుడు కూడా సార్ సపోర్ట్ చేశారనమాట. అండ్ నిహారిక అక్క కూడా అండి. నిహారిక గారితో కూడా ఎక్కువగా పిక్చర్స్ పెడుతుంటారు. అవునవును, బంగారం అండి అమ్మాయి అసలు. ఈ రోజు కూడా బాండింగ్. ఈ మధ్య నేను టచ్లో లేనండి. వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో చాలా సంవత్సరాలు అవుతుంది నేను మాట్లాడితే. బట్ స్టిల్ నేను ఎప్పుడు వాళ్ళని చూసినా సరే ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ అండి. అండ్ ఈ ఇండస్ట్రీలోనే మనం చూస్తే చాలా మంది ఏంటంటే ఎప్పుడు సర్కిల్ పెంచుకుందామా, ఎక్కడ వెళ్ళి జస్ట్ ఒక కమ్యూనికేషన్, మన ఐడెంటిటీని చెప్పుకొని వద్దామా, ఈ ర్యాప్ కోసం చాలా ట్రై చేస్తుంటారు కదా. సో ఇట్లా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో, అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళాక మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో మీరు కూడా చూసింటారు ఎలా వస్తుంటారు అనేది. సో దానిలో పాజిటివ్గా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, నెగిటివ్ మైండ్ సెట్లో వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? నా దగ్గరికి యాక్చువల్లీ నెగిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది వస్తారండి. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైక్ నాకున్న సర్కిల్ కానీ నెగిటివ్ థాట్స్తో కానీ అదంతా ఎప్పుడు నా దగ్గర జరగలేదండి. నా దగ్గర ఉన్నంత వరకు కూడా వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. నేను కూడా వాళ్ళతో చాలా హార్ట్ఫుల్గా ఉంటాను. మేబీ రోజు టచ్లో ఉండనేమో, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు ఎప్పుడు కనిపించినా సరే నేను వాళ్ళతో మాట్లాడతాను, లైక్ మీతో మాట్లాడినట్లు. అదే 2 సంవత్సరాలకు ఒక ఫోన్, 3 నెలలకు ఒక మెసేజ్, అయ్యో 6 నెలలకు ఒక రిప్లై. అయ్యో ప్రపంచంలో ఎక్కడ చూడలా. తిట్టుకున్నారా సుధీర్ గారు? నో 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 అట్లా చేయను. అట్లా చేస్తే మీరు రిప్లై ఇవ్వరుగా. అంటే వి నీడ్ టు బి హానెస్ట్ అంతే. మనసులో అయినా సరే రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు అనవసరంగా. లేదు అట్లా ఏమనుకోండి. బట్ నేను గ్రీడీగా ఏం కాదు, జస్ట్ అంటే లైక్ నాకు ఎట్లా కనిపించారంటే లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఆర్ట్. అది ఏదో చెప్తే అయ్యేది కాదు. నిలబడి చూపించి అది అవతల వాడి కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. నేను ఒకటే చెప్తాను సుధీర్ గారు, మనం నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్గా ఉంటావు, నువ్వు ఇది చేసావు అది చేసావు అంటే నిజంగా ఇది నేనే చేశానా, ఓకే నేను ఇలా చేశానా అని నేను షాక్ అవుతాను. బికాస్ అది నేను వాంటెడ్గా చేసింది కాదు. నేను అలానే ఉంటాను, నేనంతే. ఎదుటివాడికి అర్థం అవ్వాలి అది. నేనంతే తప్ప ఇన్స్పిరేషన్ అది ఇది అంటే మేబీ నిజంగా ఇన్స్పైర్గా ఉంటాయి, ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి. మనల్ని చూసి ఒకరు 10 మందికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక ఎవరికైనా డొనేషన్ ఇస్తుంది, నిజంగా నన్ను చూసి ఒకరికి డొనేషన్ ఇవ్వటం అనం, లేదంటే ప్రియాంక 10 మందికి అన్నం పెడుతుంది, ఓకే నిజంగా 10 మందికి అన్నం పెట్టడం, లేదంటే ప్రియాంక అందంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రయత్నం ఇంకో 10 మంది ప్రయత్నించడం, లేదంటే ప్రియాంక మంచి చీర కట్టుకుంటుంది, నిండుగా ఉంటుంది, నిజంగా అలా ఉంటే మంచిదే కదా. సో ఆ చిన్న చిన్న సింపుల్ థింగ్సే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. బిగ్ బాస్కి వెళ్ళక ముందు ప్రియాంక సింగ్ అంటే ఒక చిన్న సర్కిల్లోనే తెలుసు అనుకోండి. అంటే మేబీ ఒక 1000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మెనీ పీపుల్ విల్ జడ్జ్ యూ. ఎవరు ఏమా, ఎక్కడి నుంచి వచ్చింది, తన లైఫ్ స్టైల్ ఏంటి, లేనిపోని రూమర్స్ ఉంటాయి, లేనిపోని పాజిటివిటీ ఉంటుంది, ఏదో తెలిసింది అన్ని కక్కేస్తుంటారు. బట్ ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా అలాంటి ఒక హౌస్ లో స్టెప్ చేయాలని ఎందుకు అనుకున్నారు? లేదండి, అది నాకు ఆ టైంలో నాకు అవకాశం కావాలంటే నిజంగా ఆ అవకాశం రావటమే మేబీ ఈరోజు నేను మీ ముందు ఇలాగానేమో అనుకుంటాను.
చాలామందికి అవకాశాలు లేక బాధపడుతున్నారు సుధీర్ గారు. మనం చూస్తే అంతెందుకండి, నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిగ్ బాస్ ఆఫర్ రావడం కోసం నేను చాలా తాపత్రయం పడ్డాను. అరే నాకు కూడా అవకాశం వస్తే బాగుంటుందేమో అని. అనుకోకుండా వచ్చింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెళ్ళాను, నాకు నేనుగా ఉన్నాను. బట్ 92 days జర్నీ మీరేం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నానండి. అతిగా మాట్లాడకూడదు, అతిగా ఏది ఎక్స్ప్రెస్ చేయకూడదు. అటు సైడ్ నుంచి మనకి మర్యాద గౌరవం దొరకనప్పుడు నువ్వు అది ఇవ్వకూడదు. అది మనకి రియల్ లైఫ్లో తెలీదు, ఎప్పుడు ఒక మనిషి పక్కన ఉంటేనే తెలుస్తుంది. అవును. అండ్ నోరు అనవసరంగా ఒకరి మీద మాట జారకూడదు, అదొకటి నేర్చుకున్నానండి. బికాజ్ బయట మనం ఉంటే ఎవరో ఏదో అన్నారు కదని మనం వెంటనే కోపం మీద ఒక మాట అనేస్తాం. అంటే మళ్ళీ మనం వాళ్ళని కలుస్తామో లేదో తెలియదు. కానీ ఒక మనిషి మన పక్కనే ఉంటూ మళ్ళీ మనకి అక్కడ పొద్దున్న లెగిస్తే మళ్ళీ మనం వాళ్ళ మొహమే చూడాలి. చచ్చినట్టు నువ్వు వాళ్ళతో మాట్లాడాల్సింది, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. సో అలాంటి వ్యక్తి నువ్వు ఒక మాట అంటే ఒక మాట అనేసి నువ్వు మళ్ళీ వెళ్ళి క్షమాపణ చెప్పి నువ్వు మళ్ళీ మాట్లాడి అది నీ మైండ్లో లేకుండా అది నువ్వు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్. అక్కడ ఎవరికి మనసులోనే ఏం ఉండదండి. ఆ క్షణం మాత్రమే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. వన్స్ ఒకసారి టాస్క్ అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నువ్వు తింటావా, నేను పడుకుంటున్నాను. సో ఇలాంటి టాపిక్సే ఉంటాయండి. సో ఆల్మోస్ట్ తప్ప అది పర్సనల్ గ్రడ్జ్ అనో లేదంటే అది ఇలా ఉండాలి అనో అదేం ఉండదండి. నేను ఒక వీడియో చూపిస్తాను. లైక్ మీరు ఒక వీడియో పెట్టారు కదా, బిగ్ బాస్ నుంచి వచ్చాక నాన్నని కలిసారు, ఆయన డాన్స్ వేస్తున్నారు. హౌ డు యూ ఫీల్? అంటే అన్ని రోజులు తండ్రికి కూతురికి ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ బంధాన్ని మళ్ళీ కలవడానికి వెళ్ళినప్పుడు అండ్ యూ రియలైజ్ నాన్నకు నేను ఇప్పుడు ధైర్యంగా ఫేస్ చూపించగలుగుతాను తెలిసినప్పుడు ఎలా అనిపించింది? అది బిగ్ బాస్ నుంచి రాగానే అది జరిగిందండి. ఫేస్ చూపించడం కానీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. బట్ ఐ డెంట్ ఈవెన్ టచ్ మై ఫాదర్. లైక్ నాకు అంత ధైర్యం సరిపోలేదు. ఆ కాలం మళ్ళీ ముందుకెళ్తే బాగుండేమో అనిపిస్తుంది. అంటే అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం ఉంటుందేమో అని. అది మళ్ళీ రాదు, ఆయన మళ్ళీ తిరిగి రారు. అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. ఉండేటప్పుడు మాత్రం పేరెంట్స్ని మనం చూసుకోగలగాలి. వన్స్ ఒకసారి ఆ కాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి రమ్మన్నా సరే మనం రారు. మనకి టైం ఉన్నప్పుడే మీరు ఇవ్వండి, తర్వాత ఇస్తాంలే, రేపు ఇస్తాంలే, ఎల్లుండి ఇస్తాంలే అంటే ఆ టైం మళ్ళీ రాదు. మనం మిస్ అయిపోతాం. నాన్న గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి లాస్ట్ మూమెంట్లో కూడా కొన్ని పిక్చర్స్ మీరు షేర్ చేశారు ఇన్స్టాలో. ఏమైంది, ఎందుకు చనిపోయారు? ఆయన క్యాన్సర్ ఉందండి. అది తెలియలేదు మాకెవరికి తెలియలేదు. శ్రీకాకుళంలో ట్రీట్మెంట్స్ అవుతున్నాయి అది ఇది అన్నారు. ఏదో బోన్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు. తర్వాత నడుము బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నారు. అతను కూడా లాస్ట్ స్టేజ్ వరకు కూడా చెప్పలేదు నాకు హెల్త్ బాగోట్లేదు అది ఇది అని. ఏమనంటే మీరు ఇంటికి రండి అనేవారు తప్ప అతను ఏం మాట్లాడేవారు కాదు. మేము అలానే చూసుకునేవాళ్ళం. మేము ఉన్నంతసేపు కూడా ఆయన హ్యాపీగా ఉండేవారు, వెళ్ళేవారు, ఇచ్చేసేవారు. బట్ లాస్ట్ స్టేజ్లో ఆయన శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఒక 10 days పాటు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందనమాట. అక్కడ జరిగింది. బట్ అక్కడ ఏమీ రిజల్ట్ రాలేదు. నేను మా ఫాదర్ని చూడడానికి వెళ్ళాను అనమాట. నేను మా ఫాదర్ని చూడడానికి వెళ్ళేటప్పుడు ఏం లేదు, ఇంకా లైక్ ఏదో అనిపించింది నాకు. లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది తనకి. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. డాక్టర్స్ అంటున్నారు ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి. నేను అంటున్నాను నేను తీసుకొని వెళ్ళను, ఏదైతే అదైనా మీరు ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్స్ అంటున్నారు మా వల్ల కాదు అని. నేను ధైర్యం చేసి నేను మా మమ్మీని పట్టుకొని మా డాడీని మేము ముగ్గురమే, బికాజ్ మా అన్నయ్య వాళ్ళు అప్పటిదాకా అక్కడే ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. సో మీరు వైజాగ్ వెళ్ళండి, నేను డాడీని తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోతా అని చెప్పేసి నేను తిన్నగా ఇక్కడికి వచ్చి ఏఐజీలో జాయిన్ చేశాను. ఓకే. ఏఐజీలోకి వచ్చిన ఒక 24 hours తర్వాత ఏఐజీలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది, సంగీత అని. షీఈస్ ఓటీ మేనేజర్ అనమాట. అండ్ విన్ను అని నా బెస్ట్ ఫ్రెండ్ వినీత అనమాట. సో షీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏఐజీ. సో వాళ్ళిద్దరూ హెల్ప్తో నాకు 24 hours తెలిసిందండి తనకి క్యాన్సర్ ఉంది. మహా అయితే ఇంకొక కొద్ది రోజులే ఉంది అని. ఒక 2-3 days మాట్లాడారు. ఒక 4th day నుంచి మాట్లాడలేదు. మేబీ డే ఆఫ్టర్ టుమారో ఆయన వెళ్ళిపోతారు అని తెలిసిందేమో. అనుకోకుండా చుట్టాలందరూ వచ్చారు, చూశారు, మేమందరం వెళ్ళాము, చూసాము. బట్ నాతో ఆయన ముద్దు పెడితే ఒక మాట మాట్లాడారండి. నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు తేజ. ఆయన నన్ను తేజ అని పిలుస్తారు.
నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, ఎప్పుడూ అలానే ఉంటూ చూస్తూ ఉంటాను నిన్ను, ఇంటికి వెళ్ళిపోతా అన్నారు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. అదే ఆయన లాస్ట్ మాట, మళ్ళీ మాట్లాడలేదు. అండ్ నాన్న మీకు ఎక్కువగా అంటే లైక్ గ్యాప్ ముందైనా గ్యాప్ తర్వాత అయినా బాగా బలంగా నాన్న చెప్పిన మాట ఏదండి మీకు స్ట్రక్ అయిపోయినది? ఎనీ పాజిటివ్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు, చెప్పొచ్చు కదా, నేరో మైండెడ్ నేను అని. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు, డబ్బులు దాచుకో, నిన్నెవరు చూడరు, నిన్నెవరు చూసుకునేవారు లేరు, నిన్ను నువ్వే చూసుకోవాలి అని. ఈ మాట నాకు ఎప్పుడు మైండ్లో ఉంటూ ఉంటుంది. ఓకే. ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తిను, తిన్నావా నాన్న, ఏం చేస్తున్నావు నేను అడిగేవారు. ఇప్పుడు ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు, కనీసం ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని. నేను అతనికి ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఆయన ఆడే మాటలు అవన్నీ. Don't, Sudhir, don't. It's very sensitive for me. అతని చివరి ఊపిరికి నేనే ఉన్నాను అతనితో. నేను చూసా కల్లారా. సో అది మళ్ళీ మేము ఇక్కడ నుంచి అంబులెన్స్లో ఊరు వెళ్తున్నాం. నేను అతను పట్టుకొని పడుకున్నా, మళ్ళీ ఈరోజు వస్తుందో రాదు నాకు అని. భరించడం చాలా కష్టం అండి. అమ్మని ఎవరినైనా పిలుస్తాం కానీ నాన్న అని ఒక నాన్నని తప్ప ఇంకెవరిని పిలవలేము. అది తెలియట్లేదు విలువ. మనం ఉన్నంత వరకు మాత్రం మనం తల్లిదండ్రులకు మనం ఏ లోటు రాకుండా మనం చూసుకోవాలి. వన్స్ ఒకసారి వాళ్ళేదో మంచం పట్టేసినప్పుడు లేదంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే వాళ్ళకి మనం కావాలంతే, మన దగ్గర నుంచి ఏం అక్కర్లేదు. మనం చూపించాల్సిన ప్రేమ, ఇది ఆప్యాయత అనేది వాళ్ళకి కావాలి తప్ప వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. అది నేను కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మేబీ అతను కోపంగా ఉన్నారు, అతను తిడుతూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారని. ఇప్పుడు ఆ కోపపడ్డానికి కూడా ఎవరు లేరు మన దగ్గర. అండ్ చాలాసార్లు కూడా మీరు ఒక మాట చెప్తుంటారు, లైక్ ఐ డోంట్ లైక్ రిలేషన్స్, ఐ స్టే సింగిల్, నాకు ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అనేది. ఎందుకు అంత బలంగా చెప్తుంటారు? నేను చెప్పాను కదండి, బికాస్ ఐమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్, దట్ ఐమ్ వెరీ హోమ్లీ గర్ల్. లైక్ నేను ఏదో ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం లైక్ బయటకు వచ్చి మాట్లాడటం అదంతా జరుగుతుంది, కానీ లైక్ ఐమ్ వెరీ పొసెసివ్ గర్ల్ అండి, అండ్ ఐమ్ వెరీ టూ మచ్ కేరింగ్ పర్సన్ అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు సెట్ కారు. లైక్ ఆ పొసెసివ్ కానీ, ఆ ఓవర్ కేరింగ్ కానీ, ఆ ఇష్టం అనేది ఎక్స్ప్రెస్ చేయటం కానీ, ఊరికే డైలీ ఒక రోజుకో 2-3 మెసేజ్లు, తిన్నావా, తాగావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనే ప్రేమని ఈ రోజుల్లో అబ్బాయిలకి అది అర్థం కాదు. సో మేబీ వాళ్ళ మైండ్ సెట్కి నేను సెట్ కాను, నా మైండ్ సెట్కి వాళ్ళు సెట్ కారు. సో నేను హర్ట్ అయ్యాను ఆ విషయంలో బాగాను. అరే నేను ఇంత ప్రేమ చూపిస్తే దట్టు అందులో నా సెల్ఫిష్ కూడా ఉంది. అంటే నేను చూపిస్తున్నాను కాబట్టి ఎదుటి వ్యక్తి చూపించాలి అనుకోవడం కూడా తప్పే. సో అది నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ఓకే, నేను ఎంత చేస్తున్నా సరే నాకు అది అటు నుంచి రావట్లేదంటే ఇట్స్ ఓకే, లెట్ దెమ్ గో. బట్ సోషల్ మీడియాలో మీరు బిగ్ బాస్ నుంచి వచ్చాకైనా ఈ రోజు వరకు చూసుకున్నాను సరే, బండిలో ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 4 lakh ప్లస్, నియర్ టు 5 lakh ఉన్నారు. ఈ 5 lakh పీపుల్తో మీకు ఒక మంచి కనెక్షన్ ఉంటుంది కదా? యూజువల్గా నేను ఇన్స్టాగ్రామ్ కూడా కుషాల్ గారని హీస్ మేనేజింగ్ మీ, ఆయన దగ్గర ఉంటుందండి. నేను చాలా తక్కువ చూస్తాను ఇన్స్టాగ్రామ్ కూడా, నేను సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉంటాను. సో చాలా మంది అదే అంటారు, నేను మెసేజ్లు పెడితే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, లైక్ నాకు రిప్లై ఇచ్చింది ఎవరు? నేనే ఇచ్చా. నేనే ఇచ్చా. అదొక పెద్ద స్టోరీ లేండి చెప్తాను. దానికి నేను కొంచెం దూరంగా ఉంటాను. ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివ్గా ఉంటున్నానులేండి. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇట్స్ మీ ఏంటది ప్రియాంక సింగ్ అఫీషియల్ అని. ఏంటది కుశాల్ గారు ఊరేస్తారు, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ప్రియాంక సింగ్ అఫీషియల్ అని ఉంటుంది. సో కొంచెం ఫాలో అవ్వండి పాపం ఇన్స్టాగ్రామ్లో. ఫాలో అవ్వండి, కొంచెం చూసుకోండి, తిన్నారా పడుకున్నారా అని అడగండి. ఫాలో కొట్టి లైక్ కొట్టడం కాదు, అడగక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారండి, ఎంత స్వీట్ అంటే ఎంత క్యూట్గా మెసేజ్ చేస్తారు. చెప్పండి. ఓ ఈ బంగారం తిన్నావా, ఏం చేస్తున్నావు, పడుకున్నావా, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా నైట్ టైం ఏదైనా
స్టేటస్లు స్టోరీస్ ఇవన్నీ పెట్టుకుంటే ఏంటి పండు ఇంకా పడుకోలేదా, నువ్వు త్వరగా పడుకోవాలి కదా ఆరోగ్యం. ఓకే, మీ నిక్నేమ్ ఏంటండి? పింకీ అనండి. పింకీనే అంటే పండు అంటే సడన్ గా ఏమన్నా వాళ్ళు పిలుచుకుంటారు బుజ్జి, బంగారం, పండు. సో అవి నాకు కొంచెం క్యూట్ గా అనిపిస్తాయి. ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అవుతుంటారా మెసేజ్ కి రిప్లై అట్లా? లేదండి, అస్సలు లేదు. చూస్తుంటారా అసలు? చూస్తాను, అవుతాను ఖచ్చితంగా. నేను చాలా మందికి రెస్పాండ్ అవుతూ ఉంటాను. నేను నీకు కూడా రెస్పాండ్ అయ్యాను, నేనే అయ్యాను. అది నేను చెప్పాలి నిజంగా, ఎందుకంటే నేను అప్పుడు 0. నేను 100% చెప్తా, 0 ఇన్ ద సెన్స్ అప్పుడే చిన్న విత్తనం అందే. బట్ మీరు నాకు మెసేజ్ చేశారు ఇంటర్వ్యూ నచ్చిందని, నేను బ్లండ్ అయ్యా. నిజమేనా, ఫేక్ అకౌంటా, జెన్యున్ అకౌంటా? బట్ అప్పుడు బ్లూటిక్స్ వచ్చాయి. ఓకే నిజం అకౌంటే. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నాకు ఇట్లా మెసేజ్ కూడా చేస్తారు ఇంటర్వ్యూస్ చూసి అని. లేదండి, నేను మీరు యానీతో అనుకుంటా ఇంటర్వ్యూ, అక్కడికి 3 to 4 days బిఫోర్ యానీని కలిసాను నేను. యానీతో కలిసి ఏదో టీవీ షో ఏదో చేశాను. సో అప్పుడు మేము కూర్చునేటప్పుడు అనుకోకుండా మీ ఆ అమ్మాయి పోస్ట్ లో మీ స్క్రోల్ చేసేటప్పుడు మీ వీడియో వస్తే చూసాను అక్కడ. ఈ రోజుల్లో ఎంత దేనిగా ఉన్నారు యాంకర్స్ అందరూ, ఏదో నోటుకో ఏదో లైక్ దట్ ఈస్ ట్రూ అండి. అంటే నేను మాట్లాడే విధానం కొంచెం మేబీ రోడ్గా అయి ఉండొచ్చు, ఎవరికి ఏది నచ్చితే అది అడిగేస్తూ ఉంటారు. బట్ యూఆర్ నాట్ లైక్ దట్. మీరు ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు. మీ దగ్గరికి ఎవరైతే గెస్ట్ వస్తారో మీరు వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు. మీ లైఫ్లో మీకు బాగా లైక్ బ్లెస్డ్ డే ఏంటి, ఎనీ సాడ్ డే అంటే అపార్ట్ ఫ్రమ్ ఫాదర్? నా ఫస్ట్ ఒక పాన్ ఇండియా మూవీకి సైన్ చేశాను. ఓకే, సో అది లైఫ్లో మర్చిపోలేని రోజు అండి. బికాస్ ఒక పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశాను. అది ఒక మూవీలో ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాను అనమాట. ఎప్పుడు వస్తుంది? వెరీ సూన్ అండి, వెరీ సూన్. నేను చెప్పకూడదు అది, వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. 100% నేనే వస్తా, ఈ డైలాగ్ తీసుకునే వస్తా. తప్పకుండా. ఓకే, సో అట్లా అన్నమాట. అప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది. సాడ్ డే అంటే అది ఇంకా ఎక్సెప్ట్ మై ఫాదర్ది తప్ప అంతకు మించిన సాడ్ డే నా లైఫ్లో ఇంకేంది. ఓకే, అండ్ బేసిక్గా మీరు చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఈ జరిగిన ఇంటర్వ్యూలోనే, నేను డివోషనల్, ఐ లైక్ టు బి ట్రెడిషనల్ అని. కానీ బిగ్ బాస్ తర్వాత పింకీ సడన్ గా ఒక బోల్డ్ ఫోటోషూట్ ఇచ్చింది. దేనికి? ఊరికే చేశాను. అంటే ఇండస్ట్రీ ఇంపాక్ట్ లేకుంటే ఏంటి? అస్సలు లేదండి, ఊరికే చేశానండి, సరదాగా చేశాను. అంటే ఎప్పుడు చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం అని. చాలా మంది తీసుకోలేకపోయారు దాన్ని, నిన్ను ఇట్లా ఊహించుకోలేము అనుకునేసరికి ఆపేసాను తప్ప అది ఏదో కంటిన్యూ చేయాలి అది ఇది అని ఏం లేదండి. అండ్ నాకు ఎక్కువగా నచ్చేవి కూడా శారీసు, చుడీదార్సు, జీన్స్, లంగావోనీలు, ఇవి నాకు ఎక్కువ నచ్చుతాయి. నాకు యాక్చువల్లీ నా బాడీకి, నా పర్సనాలిటీకి వెస్ట్రన్ అసలు సెట్ కాదు. సో అందుకే నేను వేసుకోను. ఓకే, ఎక్కువ ట్రావెల్ ఇష్టమా? లేదండి. లేదా? బేసిక్గా ప్రైవేట్ పీపుల్ కొంచెం ప్రైవేట్ స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ట్రావెల్ చేసుకుంటే. ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ నాకు మా ఇల్లే నాకు స్వర్గం. ఎవ్రీథింగ్ హోమ్, ఎవ్రీథింగ్ ఇన్ హోమ్. ఓకే, మీ హోమ్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి, ఓ ఫోటో చూపిస్తాను. బట్ దీనికి ఒక డైలాగ్ కూడా చెప్పారు మీరు, నా కష్టం నా దుఃఖం అన్నీ ఇక్కడ తెలుసు అని. ఇది నా బంజారా హిల్స్ లో ఉన్న హౌస్ ఇది. ఎగ్జాక్ట్లీ, దీనిలో ఒక డైలాగ్ ఇచ్చారు, నా లైఫ్ లో నా కష్టాలు నా బాధలు అన్ని ఇక్కడ తెలుసు, దీనికి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అవును, ఇప్పుడు అది లేదు. అప్పుడెప్పుడు వేరే వాళ్ళకి నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసేయాల్సి. ఓకే, బట్ ప్రతి ఒక్క మనిషికి మంచంతో అన్ని రకాల సంబంధాలు ఉంటాయండి. దట్ ఈస్ ట్రూ, నాట్ ఇన్ రాంగ్ వే. మనం ఏడవాలన్నా దాని మీద ఏడుస్తాం, పడుకునేటప్పుడు ఆలోచించాలన్నా సరే నిద్రలో కూడా మనం ఆలోచించేది దాని మీదే. పడుకొని పొద్దున్నే లేవాలన్నా ఫస్ట్ థింగ్ మనం చేసేది కూడా అక్కడే. సో నేను అట్లా ఆ టైంలో నేను అసలు ఒక రూమ్లోనే నేను క్వారంటైన్ అయిపోయాను అనమాట. లైక్ రూమ్లోనే గడిపెట్టుకోవటం, బయటికి రాకుండా ఏడవటం, ఏడుస్తూ కూర్చోవడం, అసలు ఏం అర్థమయ్యేది కదా. దెన్ ఐ వాస్ లైక్ వెరీ యంగ్, 28. అప్పుడు అది జరిగేసరికి 19-20. అప్పటికి యూట్యూబర్ గా కూడా స్టార్ట్ చేశాను. ఇట్స్ మీ ప్రియాంక. అవును అవును, ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇట్స్ మీ ప్రియాంక, సబ్స్క్రైబ్ చేసుకో, టైటిల్ లోనే ట్యాగ్ చేస్తా, ఏం బాధపడకండి. థ్యాంక్ యూ. బట్ యూట్యూబర్ గా ఎందుకు బిగిన్ చేయాలనుకుంటారు? అంటే యాక్చువల్ గా మీరు అవకాశాలు లేవండి అసలు, టీవీ షోస్ అన్ని ఆగిపోయినాయి. సో ఇన్కమ్ అనేది ఉండాలి కదా మనకి ఇండస్ట్రీలో. ఎవ్రీబడి లైక్ మనం బ్రెడ్ బటర్ ఏదో ఒకటి కావాలి కదా. సో అందుకని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అనుకోకుండా యూట్యూబ్ దయవల్ల నేను కొద్ది రోజులకే బిజీ అవ్వడం జరిగింది. అగైన్ టీవీ షోస్, మళ్ళీ రియాలిటీ షోస్ అని, కంటిన్యూస్గా పర్ఫార్మెన్సెస్ అని, అవన్నీ చేయటం ద్వారా కొంచెం భగవంతుడు ఇప్పుడు పర్లేదు అన్నట్లుందండి.
అండ్ చాలా మంది ఏంటంటే లైఫ్ లో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, ఆ గోల్ అచీవ్ చేసినప్పుడు లైక్ దే విల్ షో నేను అనుకునేది రీచ్ అయ్యానని. సో అట్లా మీరు పెట్టుకున్న గోల్ ఏదైనా రీచ్ అయినది ఉందా? లేదండి, ఇంకా నా గోల్ దేనికి రీచ్ అవ్వలేదు ఇంకా నేను. బిగ్ బాస్ అన్నారు, వెళ్ళారు, వచ్చారుగా. ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నాను, అది చేయటం సక్సెస్ అనే ఇప్పుడు గోల్ అనేది ఎలా అంటే మనం ఏదైనా చేసామంటే మన జీవితాంతం మనకు అదొక నీడ్ లాగా ఉండాలి అనుకునేది. ఓకే. సో ఇప్పుడు నా గోల్ ఏంటి, నాకు ఒక మంచి మండువా హౌస్ అంటే ఇష్టం, ఇంటి ముందు ఒక 4 ఆవులు, మంచి అరటి చెట్లు, మంచి కాయగూరలు పండించుకోవడం. దట్ ఈస్ మై గోల్. డ్రీమ్ గోల్ ఇస్ డిఫరెంట్, డ్రీమ్ ఇస్ డిఫరెంట్. సో అట్లాంటి అంతవరకు నేను వెళ్తే డెఫినెట్గా అమ్మాయి నేను అన్నీ సాధించుకున్నాను అని. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, నాకు ప్రతిఫలం వస్తుంది. నాకు పూర్తిగా నేను కష్టపడి పూర్తిగా కూడా నాకు ప్రతిఫలం రాలేదు. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. 10th వరకు చదువుకున్నప్పటికీ లైక్ కరేజ్ ఎట్లా అంటే బ్యారియర్ బ్రేకింగ్స్ ఎట్లా చేయగలిగారు? నా మీద నన్ను నేను నమ్ముకుంటానండి ఎక్కువ. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అనమాట. పింకీ ఇది నువ్వు చేయలేవు అనుకుంటే నేను చేయలేను దాన్ని, ఇది నువ్వు చేసేస్తావు ఇంకా స్టార్ట్ చేయ అనుకున్నాను అంటే మాత్రం ఇంక వెనక్కి తిరిగి చూడండి. ఓకే. సో అది మన మీద మనకు నమ్మకం ఉండాలండి. అంటే మన మీద మనకున్న నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలనుకుంటాం కదా. సో అట్లా అచీవ్ చేసినట్టు ఏమున్నాయి? అఫ్ కోర్స్ అండి, ఖచ్చితంగా. మరి ఇన్ని టీవీ షోస్ ఎలా చేయగలిగాను, నన్ను నేను ఇంత అందంగా ఎలా చూపించుకోగలుగుతున్నాను, సో అన్నీ నా మీద నమ్మకంతో కదా. ఓకే. అండ్ కుకింగ్ బాగా చేస్తారని విన్నాను. చేస్తాను. ఏదో చికెన్ పలావ్ వండుతారంటగా, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఓకే సుధీర్ గారు, మీ ఆపోజిట్ లో మీరున్నారు కాబట్టి కొన్ని డైలాగ్స్ నేను వేయలేను. ఓకే. ఓకే. ఎక్కడో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు, లైఫ్ లో చాలా అచీవ్ చేశారు, ఎన్నో చూశారు, బట్ ప్రతి దాన్ని కూడా నిలబెట్టుకుంటూ వచ్చేసారు. సో ఈ రోజుకి ఊర్లలో ఉండి లైక్ వాళ్ళు మేల్ అవని, ఫిమేల్ అవని, థర్డ్ పార్టీ అవని, ఎనీథింగ్, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఇది మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొక్క నాటాలనుకుంటున్నారు, అది విషపు మొక్క, మంచి మొక్క నాటాలనుకునేది మంచిదే, దాని ద్వారా 10 మందికి హాని జరుగుతుందా మంచి జరుగుతుందా అనేది ఒక్కటి ఆలోచించండి అంతే. అదొక్కటి చూసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి, ఆ దేవుడే మనకి హెల్ప్ చేస్తాడు. యూనివర్స్ విల్ హెల్ప్ చేస్తుంది, మనకి యూనివర్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే. మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? డెఫినెట్గా అండి, గుడ్డిగా నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు అసలు ఏం తెలీదు. ఈ రోజుకి నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే ఖచ్చితంగా దానికి యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తున్నట్లే కదా, మన మీద మనకి నమ్మకం ఉంటున్నట్టే కదా. సో అదే నేను నమ్ముతానండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చేయలేదని నేను చెప్పలేదు, చాలా చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అన్నీ ఇలా తెక్కుని ఇక్కడికి ఉన్నాను. సో ఫైనల్గా పాన్ ఇండియా మూవీ అంటున్నారు, త్వరలో రాబోతుందని చెప్తున్నారు. సో మీకు ప్రజెంట్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఒక 2 మూవీస్ చేస్తున్నానండి. టీవీ షోస్ యాజ్ యూజువల్ వచ్చిన అవకాశాన్ని కాదా అనుకోకుండా చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇంతేనండి. నాట్ సో బిజీ, మరి అలా అని మరీ ఖాళీగా కూడా లేను. అగైన్ నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అగైన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ మై ఛానల్, మై వీడియోస్ అండ్ ఆల్. సోషల్ మీడియా నుంచి మిమ్మల్ని పాజిటివ్గా నెగిటివ్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో పాజిటివ్ వాళ్ళకి మీరేం చెప్తారు, నెగిటివ్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు నెగిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎవరైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా సరే మీరు నా గురించి ఆలోచిస్తున్నారు చూడండి, మీ టైం తీసుకొని, దానికే నేను కృతజ్ఞతలు లైక్ రుణపడి ఉంటాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. లైక్ ఎవరండి ఈ రోజులో ఒక మనిషి గురించి అది మంచిగా చెడైనా ఆలోచించేది. సో మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే డెఫినెట్గా మీ మనసులో నాకు ఎక్కడో ఒక స్థానం అనేది ఉంది, అది నాకు చాలు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలానే ఎప్పుడు నాకు లవ్ చేస్తూ ఉండండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను కూడా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మనసులో స్థానం అన్నారు కదా, మీ మనసులో స్థానం వచ్చిందా లేదా ఎవరికైనా? లేదు, ఇంకా లేదా? పింకీ సింగిలే. పింకీ సింగిల్ గుర్తు పెట్టుకోండి, రేపు పొద్దున నేను ఎప్పుడైనా ఎవరైనా ఉంటే నేను ఓపెన్ గా చెప్తాను అంతే. డెఫినెట్ గా నేను చెప్తాను. నిజంగా లేరు నాకు, అసలు లేనే లేరు. వద్దండి బాబు, హ్యాపీగా ఉందాం, సోలోగా ఉందాం, హ్యాపీగా. ఎవరు క్వశ్చన్ చేయరు, నేను టెన్షన్ పడక్కర్లేదు. హోప్తో బ్రతకడం వేస్ట్ అనేది నాకు అనిపిస్తుంది. సో అది. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండే ఐఎమ్ సారీ, బట్ రెస్పెక్ట్ ఇచ్చి రెస్పాండ్ అయ్యి 3 years వచ్చినందుకు ఐఎమ్ సో బ్లెస్ఫుల్. జోక్స్ అండి, నథింగ్ లైక్ దట్. సో చూసారు కదండి, ప్రియాంక సింగ్ మనందరికి పరిచయం అయ్యారు అండ్ ఎన్నో ఛానల్స్ లో కనిపిస్తుంటారు, ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంటారు అండ్ మూవీస్ కూడా చేస్తుంటారు అండ్ యూట్యూబర్ గా ప్రతి ఒక్క దాంట్లో కూడా, అంటే నేను ఏ స్టేజ్ లో ఉన్నా, ఎలా ఉన్నాను సరే, నేను చేయాలనుకుంది చేస్తున్నాను, నేను తెచ్చుకోవాల్సిన రెస్పెక్ట్ కూడా చేస్తున్న ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తూనే ఉన్నారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక ప్రియాంక సింగ్ చెప్పిన మాటలు
విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ టాక్స్. అండ్ అలాగే ఇట్స్ మీ ప్రియాంక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.